ఏ విధముగా సద్వినియోగం చేస్తున్నాడు, ఆ చివరి యొక్క క్షణాలని దేవుడు పడిన యొక్క దేవుడు చేసిన యొక్క ఆ పోరాటము, ఆయన భరించిన యొక్క విధానాన్ని పిల్లలు ఎంతో చాలా చక్కగా చెప్పి ఉన్నారు. ఏదేమైనా దేవుని సన్నిధానంలో నిలబడి అటువంటి యొక్క వాక్యాన్ని పంచుకోవడము, పరిశుద్ధుడైన దేవుడు చివరిగా పలికిన యొక్క మాటలు మన ద్వారా మళ్ళీ లోకానికి అనేక మంది జనాలు వినడానికి మీ ద్వారా ఆయన మరి ఒకసారి రిపీటెడ్ గా తిరిగి ప్రతిసారి చెప్తున్నాను. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్తగా, మరి ఈ సంవత్సరం అయితే ఇంకా కొత్తగా చాలా చక్కగా చెప్పినారు. దేవుడు అటువంటి యొక్క కృపను మీకు అనుగ్రహించిన దానిని బట్టి దేవునికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. అలాగే ఈ రోజు ఎందుకు అంత ప్రాముఖ్యమైనది? ఈస్టర్, దేవుని యొక్క రిజరెక్షన్ డే, పునరుద్ధాన దినము, మరియు తిరిగి దేవుడు మరణాన్ని జయించిన దినముగా మనం ఈ రోజున అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకు ఇంత ప్రత్యేకమైనది? ఇలాంటి యొక్క కార్యాలు, అలాంటి యొక్క అనుభవాలు, అలాంటి యొక్క శ్రమ ఇంతకు ముందు పురాతన యొక్క కాలంలో పాత నిబంధన గ్రంథంలో ఎవరు పడలేదా అంటే అటువంటి యొక్క శ్రమని అనుభవించిన వారు అనేక మంది కూడా ఉన్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు శిలువల యొక్క పలికిన యొక్క మాటల్ని దావీదు మహారాజు కూడా ఆయన అంతకు ముందు తన యొక్క కీర్తనలలో, తన యొక్క ప్రార్థనలో ఈ మాటలను ఆయన పలికి ఉన్నాడు. ముందుగా దేవుని బిడ్డలు మనము ఎన్నో యొక్క పర్యాయ పదాలు ఈ చదివినను కొన్నిసార్లు వాటిని మనము గ్రహించలేని వారిగా ఉంటాం. ఈ రోజు ఎందుకు ప్రాముఖ్యమైనది? ఎవరు అటువంటి యొక్క శ్రమ పడ్డారు? అసలు ఎందువలన ఇటువంటి శ్రమలు పడ్డారు? ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క శ్రమ నుంచి, ఈ యొక్క పాపము నుంచి, ఈ యొక్క మరణం నుంచి ఏ విధంగా విజయాన్ని గ్రహించి, ఈ విజయాన్ని అందుకొని ఏ విధంగా మనందరికీ ఆదర్శప్రాయుడిగాను, పరలోక రాజ్యపు తండ్రి యొక్క సొంత కుమారుని గాను అంగీకరింపబడ్డాడో ఈ రోజున మనం తెలుసుకుందాం. ముందుగా దావీదు కీర్తన 22వ అధ్యాయాన్ని మనం కనుక చూసుకున్నట్లయితే, దావీదు గ్రంథము, కీర్తన గ్రంథము 22వ అధ్యాయము మొదటి యొక్క వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, ముందుగా ఆయన పలికిన యొక్క మాట, నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి. ప్రభువైన యేసుక్రీస్తు శిలువల యొక్క పలికిన యొక్క మాట ముందుగానే అంతకు ముందు ఎవరు పలికి ఉన్నారు? దావీదు మహారాజు పలికి ఉన్నాడు. ఏమని? నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ యొక్క మాటలనే ఆయన పలికి ఉన్నాడు. అలాగే 7వ వచనంలో, నన్ను చూచు వారందరూ పెదవులు విరచి తల ఆడించుచు నన్ను అపహసించుచూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తును కూడా శిలువ మీద ధ్యానానికి వెళ్ళినప్పుడు ఆయనని కొరడాలతో కొడుతూ, రాళ్ళేసి కొడుతూ, పిడుగుతులు కొడుతూ అనేక సార్లు ఆయన ఏం చేశారు? అవమానించారు, నిందించారు, హింసించారు, బాధ పెట్టారు. ఇదిగో నువ్వు గనక దేవుని కుమారుడు అయితే గనక నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అనే యొక్క మాటల్ని పలికినాడు. ఈ శ్రమంతా అంతకుముందు ఎవరు అనుభవించారు? దావీదు కూడా అనుభవించాడు. అలాగే 14వ వచనంలో, నేను నీళ్ల వలె పారపోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ కూడా స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కలుగుతూ ఉన్నవి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆత్మధ్వని ఆ రోజుల్లో శిలువ మీద ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో, దావీదు మహారాజు కూడా ఆయన ఇటువంటి యొక్క శ్రమనే ఆయన అనుభవిస్తూ సేమ్ టు సేమ్ ఏ మాటలని ప్రభువైన యేసుక్రీస్తు పలికిన విధంగా ఈ రోజున మనం చూస్తా ఉన్నాం. అలాగే 16వ వచనంలో, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ విధముగా దుర్మార్గులు దావీదుని ఆయన చేతులను, ఆయన కాళ్ళను పొడిచి ఉన్నారో అదే యొక్క శ్రమ ఎవరు అనుభవించారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అనుభవించారు. ఏమని? ఒక రోజున దావీదుకి ఆ సమయంలో అనిపించింది, ఆయన పడిన యొక్క శ్రమను బట్టి, నా దేవా నన్నేలా చేయి విడిచి ఉన్నావు. అలాగే నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుతూ ఉన్నారు. నేను నీళ్ల వలె పారపోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ కూడా స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమునందు మైనము వలె కలుగుతూ ఉన్నది, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను అపహసించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడి
పొడిచి ఉన్నారు. అలాగే 18వ వచనంలో నా వస్త్రములను వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా దూరముగా నుండము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము. ప్రైజ్ ది లార్డ్. ఏ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యొక్క ధ్యానములో దేవుడు చూపించాడు. అయితే దావీదు అటువంటి యొక్క శ్రమ పడినప్పుడు ఆయన మరణాన్ని చూడలేదు, కానీ అటువంటి యొక్క శ్రమ పడినప్పుడు ఎవరు మరణాన్ని చూశారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు చూశాడు. దావీదుకు చూపిన యొక్క శాశ్వత కృప నేను మీకు చూపించెదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృప ప్రభు అయిన యేసుక్రీస్తుకి దేవుడు చూపించకపోయినను అటువంటి యొక్క శ్రమలలోను, అటువంటి యొక్క అవమానంలోను, నిందలలోను, ప్రతి విషయంలో దేవుడు ఎవరికి తోడై ఉన్నాడు? దావీదుకు తోడై ఉండే ఆయన అటువంటి మరణాన్ని చూడకుండా ఆయన బ్రతికే విధంగా ఉన్నారు. దానిని బట్టి అంతకు ముందు యూదులందరూ కూడా అంటున్నారు, ఎవరు మీ రాజు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును పక్కన పెట్టుకొని జనులందరూ అంటున్నారు, దావీదే మా మహారాజు. ఎవరు మీ నాయకుడు అంటే మోషేనే మా నాయకుడు అంటున్నారు. నిజముగా పాపుల కొరకు ప్రాణము పెట్టి సిలువలో తన ప్రాణమును అందించి తిరిగి ఆ మరణాన్ని జయించిన ప్రభు అయిన యేసుక్రీస్తుని వారెవ్వరు కూడా లక్ష్య పెట్టట్లేదు. కానీ ఈ లోకానుసారంగా ఎవరైతే విజయము సాధించారో ఆ విజయము సాధించిన దానిని బట్టి వాళ్ళు ఆరాధించడం ప్రారంభిస్తా ఉన్నారు, పూజించడం ప్రారంభిస్తా ఉన్నారు, గొప్పవానిగా చూస్తా ఉన్నారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని జయించిన తర్వాత కూడా అనేక మంది ఆయన ప్రభువు దేవుని యొక్క కుమారుడు అని నమ్మలేక దేవుని యొక్క విజయాన్ని అపహాస్యం చేస్తూ అనేక మంది ఆ రోజుల్లోనే అవిశ్వాసులుగా ఉంటూ దేవుని మీదే తిరుగుబాటు చేసిన వారిగా ఉన్నారు. దానికోసము 2 యొక్క ఎగ్జాంపుల్స్ ని మనం చూసుకుందాం ఈ రోజున. ముందుగా దేవుడు సృష్టించినప్పుడు ఆదాముని అవ్వని ఆయన ఏదోను తోటలో ఉంచినప్పుడు ఎవరిని ఆ తోటకి కావలిగా ఉంచాడు దేవుడు? ఎవరిని తోడుగా ఉంచాడమ్మా? ఆదామును తోడుగా ఉంచాడు. అయితే 22వ అధ్యాయం యెహోవా యొక్క ఈ దావీదు కీర్తనలో 22వ అధ్యాయం అయిపోయిన తర్వాత 23వ అధ్యాయంలో మొట్టమొదటి యొక్క మాట ఏంటి? యెహోవాయే నా కాపరి అయి ఉండగా నాకు లేమి కలుగదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకని ఎవరిని కావలిగా ఉంచాడు? ఏదోనికి ఆదాముని కావలిగా ఉంచాడు. ఆదాముని కావలిగా ఉంచినప్పుడు ఆ తోటలో లోటును బట్టి ఆదాము ఆ కావలి యొక్క ప్రోగ్రామ్ ని సరిగ్గా చేయలేదు కాబట్టి, తన పనిని తాను చేయలేదు కాబట్టి వెంటనే వాళ్ళ మధ్య ఎవరు దూరారు? అపవాది దూరాడు. ఆ అపవాది ఎవరి రూపంలో వచ్చాడు? సర్పము రూపములో వచ్చి అవ్వని మోసగించడం ప్రారంభించిన తరువాత మోసగింపబడిన యొక్క అవ్వ ఆ ఫలాన్ని ఎవరికి తినిపించింది? ఆదాముకు తినిపించింది. అయితే ఆదాము జ్ఞానము కలిగిన వాడిగా ఆ సమయంలో లేక రమ్యమైనదియు రుచికలదియుదైన ఆ పండును తిని పాపాన్ని ఆయన తెచ్చుకొని ఈ లోకంలోనికి మరణాన్ని తీసుకుని వచ్చాడు. ఎవరు తీసుకొచ్చాడు? ఆదాము తీసుకొచ్చాడు. ఎవరి ద్వారా తీసుకొచ్చాడు? అపవాది చేత తీసుకొని వచ్చాడు. ఇక్కడ 3 విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిది రమ్యమైన పండు, రెండవది అపవాది అనగా సైతాను, మూడవది జ్ఞానము కలిగి లేక ఆదాము ఏదైతే కావలిగా ఉండు అని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపించాడో ఆ కాపరిగా ఏం చేశాడు? ఆదాము ఫెయిల్ అయిపోయాడు. అలా ఫెయిల్ అయిపోవడం వలన ఈ లోకంలోనికి ఏమొచ్చింది? మరణము అనేది ఈ లోకంలోనికి ప్రాప్తించింది. ఆ మరణాన్ని అలాగే దేవుడు ఏం చేశాడు? ఏదైతే ఏదోను తోట ఉందో ఆ తోటలో నుంచి వాళ్ళని ఏం చేశాడు? వెలుపలకి పంపించి వేశాడు. ఆ వెలుగులకు పంపించిన తర్వాత ఆ తోట యొక్క చుట్టూరు దేనిని కావలిగా ఉంచాడు? దేనిని? అగ్ని జ్వాలలని. ఈ మాటలన్నీ జ్ఞాపకం ఉంచుకోండి. ముందుగా మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాటలు ఏంటి అంటే, మొట్టమొదటిగా టెంప్టేషన్. వాళ్ళు ప్రేరేపింపబడింది దేనికి? సాతాను యొక్క మాటలకి. ఆ మాటలలోని భావము ఎదురుగా కనపడుతుంది ఏంటి? మంచి రమ్యమైన నిగనిగలాడే యొక్క పండుని అది చూపించడం ప్రారంభించింది. మూడవదిగా తాను తిన్న తర్వాత అది ఎవరికి తినిపించడానికి ప్రయత్నించింది? ఆదాముకు ప్రయత్నించింది. ఆదాము జ్ఞానము లేనివాడే దానిని తిన్న తరువాత
ఈ లోకంలోకి ఏం సంభవించింది? మరణం ఎంటర్ అయింది. మరణం ఎంటర్ అయిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఈ ఆదాముని అవ్వని ఆ కోటలో నుంచి తరిమివేసిన తర్వాత ఆయన సన్నిధి నుంచి, ఆయన కాపుదల నుంచి ఆయన ఏం చేశాడు? దూరం చేసేసేసాడు. దూరం చేసిన తరువాత వెంటనే ఆ తోట చుట్టూరు దేనిని ఉంచాడు? ఆయన అగ్నిని ఉంచాడు. ఈ యొక్క మాటల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి నేను చదువుతాను. చాలా జాగ్రత్తగా వినండి. చాలా డీపెస్ట్ లోతైన భావాన్ని దేవుడు ఇక్కడ ఏర్పరిచాడు. వారు ఏదోము దేశము చుట్టిపోవలేనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గ ఆయాసము చేత జనులు ప్రాణం సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకిని విరోధముగా మాట్లాడారు. అసలు ఇందులో ఏ పాయింట్ కూడా మీరు మిస్ అవ్వదు. ఏ పాయింట్ కూడా మళ్ళీ మిస్ అవ్వదు. మరలా ఒకసారి దాన్ని రిపీటెడ్ గా చూసుకోండి. వారు ఏదోము దేశమును చుట్టిపోవలేనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గమున సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకిని విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవి సారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదేనిది. ఏమన్నారమ్మా? ఈ యొక్క రుచి పచి లేని ఈ ఆహారము మాకు అసహ్యమైనది. చవి సారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. అందుకు వాళ్ళ అన్నదానికి యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పము తొలగించున్నట్లుగా ఆయనను వేడుకొనమని మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకి సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇక్కడ సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పము కాటు తిరిగిన ప్రతి వాడును ఈ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నేను స్టోరీ చెప్తాను, ఇంకా చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు ఇశ్రాయేలీయులందరికీ ఒక ప్రమాణం చేశాడు. ఏంటి అంటే, ఐగుప్తులో నుండి నేను మిమ్మల్ని విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశమైన వాగ్దానము దేశమైన కనానులోకి నేను మిమ్మల్ని ప్రవేశింపజేస్తాను. దాదాపు 400 సంవత్సరం కాలముల పాటు మీ ప్రాణములను విసికి సమస్యలు ఉన్నవి. కాబట్టి ఇదిగో నేను నా బిడ్డలు అని ఎంచుకోబడిన మిమ్మల్నందరినీ ఆ కానాను దేశంలో ప్రవేశించులాగా చేసే యొక్క బాధ్యత నాది. ఆ పనిని నేను తీసుకున్నాను అని దేవుడు ఇశ్రాయేలీయులకి ప్రమాణం చేస్తాడు. ఆ ప్రమాణం చేసిన తర్వాత ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశంలోనికి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన దేశంలోనికి ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు ఆయన దాదాపు 40 సంవత్సరముల కాలముల పాటు ఆయన ఎన్నో యొక్క అద్భుత కార్యాలని ఆయన చేయటం ప్రారంభించాడు. ముందుగా ఐగుప్తు దేశంలో ముందుగా దేవుడు చేసిన యొక్క మంచి యొక్క ఒక అద్భుతమైన ప్రక్రియ ఏంటి, ఒక అద్భుతమైన కార్యము ఏంటి అంటే, ఇదిగో ఆయనే దేవుడు అని చెప్పడానికి దేవుడు చేసిన యొక్క మొట్టమొదటి కార్యం ఏంటి అమ్మా? మోషే చేత ఆయన చేతిలో ఉన్న కర్రని తీసుకొని దానిని కింద పడివేయగా అదేమైంది? పామైంది. చాలా జాగ్రత్తగా మొట్టమొదటిగా దేవుడి దగ్గర ఆదాము దగ్గర వంచింది ఎవరు? పాము. రెండవదిగా ఐగుప్తులలో నుంచి ఇశ్రాయేలీయులను విడిపించుటకు మొట్టమొదటి అద్భుత కార్యము ఒక అద్భుత కార్యము జరిగించింది ఏంటి అంటే, కర్ర మోషే తీసుకొని కింద పడివేయగా అదేమైంది? పామైంది. ఆ తర్వాత అదే పాముని మళ్ళీ మోషే పట్టుకోగా ఏమైంది? కర్ర అయింది. చాలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే,
400 సంవత్సరాల తర్వాత ఆ బానిసత్వాన్ని నుంచి విడిపించిన యొక్క దేవుడు 40 సంవత్సరాల కాలముల పాటు ఐగుప్తు నుంచి కనానుకు చేరుకోవాల్సిన సమయం 40 సంవత్సరాల యొక్క కాలంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. మొట్టమొదటిది ఏంటి? చేతిలో ఉన్న యొక్క కర్రని కింద పడేగా పామైంది. మరలా ఆ పామును పట్టగా అదేమైంది? కర్ర అయింది. ఇది ఒక మ్యాజిక్ ఆ రోజుల్లో. ఐగుప్తు దేశంలో అదొక గొప్ప మ్యాజిక్ లాగా అక్కడ జరుగుతూ ఉంది. ఎట్లా అంటే ఇదే యొక్క దానిని వాళ్ళు ఏం చేశారంటే ఐగుప్తు దేశంలో ఉన్న యొక్క మంత్రగాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కూడా ఏం చేశారు, ఓ పామును తీసుకొచ్చి ఆడ పడేగా కర్ర అయింది. మళ్ళీ దాన్ని పట్టుకోగానే అదేమైపోయింది? పాము అయిపోయింది. వాళ్ళు ఆ రోజుల్లో ఎట్లా చేసేవాళ్ళంట, ఓ పామును పట్టుకొని దాని తోకపడుకొని గట్టిగా తిప్పేమైందంట, దాని రక్త ప్రసరణ అంతా తల్లోకి వెళ్ళిపోయి అది ఏం చేయాలో తెలియక ఒకరినొకరికి వెళ్ళింది పాము. దాని కళ్ళు తిరిగి అచేతనంగా పడిపోయింది అంట. అప్పుడేమైంది? పాము స్ట్రైట్ గా ఉండిపోయిందంటే ఇదిగో కర్ర అని ఎత్తేవాళ్ళు. మనమైనా గిర్రని తిరుగుతా ఉన్నాం, రంగుల రాటంలో తిరుగుతా ఉన్నాం అనుకోండి. రంగుల రాటం తిరిగారు ఎప్పుడన్నా? గిర్రని తిరిగారు అనుకోండి, కొద్దిసేపు ఏమైంది? మీరు తిరిగి ఏమవుతారు? ఒక చోట పడి మీద కదలకుండా ఉంటారు. గమనించారు ఎప్పుడైనా? ఎందుకు చేతులు తప్పి ప్రార్థన చర్చ అయిపోయిన తర్వాత గుర్రని ఒక 50 సార్లు తిరగండి కళ్ళు మూసుకొని. ఆ తర్వాత మీరు ఎట్లుంటారు? ఎక్కడ కదలేక ఒక చోట పడిపోతారో అట్లా ఉంటారు. అట్లాగే పాము కూడా అయ్యేదంట. దాన్ని బట్టి కూడా తోగదిప్పి గర్రని చెప్పి దానికి ఏమవుతుంది? దాన్ని కూడా కళ్ళు తిరిగి అప్పుడు ఆ చోట పడిన అదే ఏ ఆడ కదలకుండా ఉంటారు. అట్లా మ్యాజిక్ చేసేవాళ్ళంట వాళ్ళు ఆ రోజుల్లో. కానీ మోసే చేత దేవుడు చేయించిందే అది కాదు. ఈయనేం చేశాడు? కర్రని గిరగిర తిప్పలా చేతిలో ఉన్న యొక్క కర్రను అలా ఇసిరేసాడు, అది పడింది, అది పామైంది. మరలా ఆ తర్వాత ఆ కర్రను తీసుకోగా అయ్యాడు. అయితే ఆ డూప్లికేట్ మ్యాజిక్ చేశారు కదా, ఆ డూప్లికేట్ చేసిన మ్యాజిక్ లో పాములన్నింటినీ ఈ పాము ఏం చేసింది? టగ మింగి పడేసింది. రైట్. అది జరిగిన తర్వాత అదొక అద్భుతాన్ని అక్కడ చూశారు. ఆ తర్వాత వడగండ్లు పడటం ఒక అద్భుతాన్ని చూశారు. మిడతల దండు రావడం ఒకటి చూశారు. ఆ యొక్క నది నైలు నది అంతా కూడా ఎర్రగా మారడం చూశారు. కప్పలు రావడం చూశారు. దోమలు రావడం చూశారు. కురుపులు రావడం చూశారు. ఆకాశం నుంచి వడగండ్లు చూశారు. ఆ తర్వాత ప్రతి ఇంటిలో మగబిడ్డ మొదటి వాడు పుట్టినవాడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళు చనిపోవడం చూశారు. దానిని బట్టి ఫరో యొక్క మనసు కరిగి ఆ దేశం నుంచి, ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందడం చూశారు. ఆ తర్వాత వాళ్ళకి వచ్చిన యొక్క పెద్ద టాస్క్ ఎర్ర సముద్రం వాళ్ళకి అడ్డురాగా దానిని దేవుడు 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద ఆయన నడిపియడం చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత మాకు ఆకలేస్తుందో మాకు కీరగాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, బీరకాయలు తిన్నాం, కోళ్ళని, కుక్కల్ని, మేకల్ని, పందుల్ని అన్ని తిన్నాం, ఈడకు వచ్చిన తర్వాత మాకు ఏదీ లేదు అంటే దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించి వాళ్ళకి ఆకలి లేకుండా, నీరు దప్పిక లేకుండా బండ సందులో నుంచి ఆయన నీళ్లు తెప్పిస్తే ఇలాంటి అద్భుత క్రియలన్నీ చూసిన తర్వాత ఎన్నో యొక్క కార్యాలు, పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బలైనను వారికి తగలకుండా చేసిన యొక్క దేవుడు, పగలు మేఘ స్తంభములో నుంచి దేవుడు వారితో మాట్లాడిన దేవుడు, రాత్రిపూట అగ్ని స్తంభముగా ఉండి ఆయన వెలుగుగా ఉండి ముందుగా ఉండి వెలుగును చూయించిన దేవుడు. ఇన్ని విషయాలు జరిగిన తర్వాత ఇంకా కొద్ది దూరంలో కనాను దేశము చేరతాము అన్నప్పుడు దానికి ముందుగా ఉన్న యొక్క దేశము ఏదోము దేశము. అయితే ఈ ఏదోమీలు అందరూ అంటున్నారు, ఇదిగో ఈ జనులందరూ కూడా మా దేశము నుంచి వెళుతూ కనాను దేశంలోకి చొరబడటానికి వెళ్ళినప్పుడు మా దేశంలో ఉన్న సంపదలను, మనుషులను, మా యొక్క ప్రదేశాన్ని వీళ్ళు నాశనం చేస్తారు. కాబట్టి వీళ్ళు మా దేశంలో నుంచి వెళ్ళక అదిగో ఆ అరణ్య ప్రాంతం ఏదైతే ఉన్నదో దాని గుండా వాళ్ళు వెళ్ళాలి అని యోధోమీలు అడ్డుకుంటారు. అలా అడ్డుకున్నప్పుడు ఇజ్రాయేలీలు అందరూ ఏం చేస్తారంటే ఈ దేశం నుండి కాక ఆ యొక్క ఎడారి ప్రాంతం నుంచి వెళదాము అని వాళ్ళు నిర్ణయం తీసుకొని ఆ ఎడారి ప్రాంతంలో వెళ్తా ఉన్నారు. ఆ ఎడారి ప్రాంతంలో వెళ్ళేసరికి వాళ్ళకి ఆహారం దొరకట్లేదు, నీళ్లు దొరకట్లేదు. వాళ్ళకి అవైలబుల్ గా ఉన్నది ఏంటి? ఒక్కటే, ఆకాశం నుంచి కురుస్తున్న యొక్క మన్నా మాత్రమే. వాళ్ళకి అవైలబుల్ గా ఉన్నది ఏంటి? ఆకాశం నుంచి కురుస్తున్న యొక్క మన్నా మాత్రమే ఉంది. అయితే వాళ్ళు ఆ మన్నాను ఏమంటున్నారో తెలుసా? ఈ చడి చప్పిడి అయిన తిండి ఆహారమును మాకు దేవుడు పంపిస్తాడా? మాకేం కీరకాయలు, దోసకాయలు, బీరకాయలు, గొర్రెలే, ఎట్లే, నీళ్ళే, రక్తం ఏది, పంది మాంసం ఏది, కుక్క మాంసం ఏది, గొర్రె మాంసం ఏది ఇష్టం అన్నట్టు మాట్లాడుతూ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆకాశం నుంచి దేవుడు కురిపించిన యొక్క మన్నాని
ఈ చడి చప్పుడు యొక్క ఆహారం ఎందుకు పనికిరానిది? దేవుని బిడ్డలారా, ఆదాము చేసిన యొక్క తప్పేంటి? ఆదాము చేసిన యొక్క తప్పేంటి? అక్కడ అవ్వ చేసిన యొక్క తప్పేంటి? ఆ యొక్క తోటలోని అన్ని తినవచ్చు అని చెప్పిన తర్వాత అవ్వ చేసిన యొక్క తప్పేంటి? అక్కడ తోటలోని అన్ని ఫలములు ఆడ ఉండి ఉండగా ఒక రమ్యమైన దాని వైపు సాతాను ఏం చేసింది? ఒక ఆశ చూపించింది. ఇక్కడ ఇన్ని ఫలాలు ఉండగా దేవుడు అదే ఎందుకు అవుతున్నాడు? చూడు, ఒకసారి చూడు దాని వైపు అనే వెంటనే ఆ ఫలం ఏం చేసింది? రమ్యమైనది గాను, రుచికరంగా ఉండేది గాను వీళ్ళని టెంప్ట్ చేసి దాని కనుదృష్టి దాని మీద పడేలాగా విలువిట్లు కలిపింది ఆ ఫలం. వెంటనే దేవుడు సృష్టించిన అన్ని ఫలాలని వదిలేసి ఆ ఫలం వైపే వాళ్ళకు కనుదృష్టి పడేలాగా ఎవరు చేశారు? సాతాను చేశారు. ఇక్కడ కూడా అరణ్యంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆకాశం నుంచి శ్రేష్టమైన మన్నా తిరిగి వాళ్ళు 40 సంవత్సరాలు బ్రతికింది మరిచిపోయి ఈ రోజున వాళ్ళకి ఏదో గుర్తొచ్చిన తరువాత ఆకాశం నుంచి పడిన యొక్క మన్నా ఏమైంది? వీళ్ళకి చడి చప్పు లేని ఎందుకు పనికిరాదు. చూడండి వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంది. ఆకాశం నుంచి దేవదూతల పైన తినే ఆహారమో ఏదో ఆకాశం నుంచి దేవుడే స్వయంగా ఇచ్చిన దానిని వీళ్ళు ఏమంటున్నారు? ఏం కామెంట్ చేశారు? చడి చప్పుడు లేదా, సవిటి దాన్ని చప్పడదాన్ని మాకు ఇచ్చాడు. రెండవది మోషేని కామెంట్ చేస్తున్నారు. మూడవది ప్రభు అయిన తండ్రి అయిన యెహోవాని కామెంట్ చేస్తున్నారు. రివర్స్ లో వస్తే మొట్టమొదటిగా ఎవరిని? యెహోవా దేవుణ్ణి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. రెండవదిగా మోషేని కామెంట్ చేస్తున్నారు. మూడవదిగా వాళ్ళ ముందున్న యొక్క ఆహారాన్ని పరలోక రాజ్యం నుంచి వచ్చిన దానిని వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? కామెంట్స్ చేస్తా ఉన్నారు. ఎంతమంది ఈ రోజున జనులందరూ కూడా ఎన్ని విధాలుగా మీరు కామెంట్స్ చేస్తా ఉన్నారు? దేవుడు ఎన్ని విధాలుగా చేస్తా ఉన్నారు? దేవుడు ఒక మేలైన దానిని మీ ముందుకు పంపినప్పుడు అది మీ కళ్ళకి ఎందుకు మేలుకరంగా కనిపించలేకపోతా ఉంది? మీకు అందించింది దేవుడు అందించిన దానిని ఎందుకు మీరు పరలోక రాజ్యం నుంచి వచ్చిన దానిగా దేవుని యొక్క బహుమానంగా ఎందుకు అంగీకరించలేకపోతా ఉన్నారు? దేవుడు మనకు అందిస్తా ఉన్నాడు, మన కుటుంబంలో కార్యాలు చేస్తా ఉన్నాడు. అది ఉద్యోగమో, లేకపోతే పిల్లలో, పెళ్ళో, లేకపోతే ఇంకొకటో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా సరే దేవుడు మనకు అందించిన తరువాత ఎందుకు మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతా ఉన్నాం? వై? ఎందుకు? మన కళ్ళు ఎవరిని చూస్తా ఉన్నాయి? దేనిని చూస్తా ఉన్నాయి? ఎటువైపు చూస్తా ఉన్నాయి? నాకు ఒకటి గిఫ్ట్ ఇస్తాడు బహుమానం, నీకు ఒక గిఫ్ట్ ఇస్తాడు, ఇంకొకరికి ఇంకోటి ఇస్తాడు, ఇంకొకరికి ఇస్తాడు. సమ్ ఎగలమ్మకో, పుల్లమ్మకో, ఎంగాయమ్మకో, బోడెమ్మకో, ఎవరికో ఒకటి ఏది పడితే అది ఇస్తాడు దేవుడు. అది మనం దేవుడిని ప్రార్థించిన తర్వాత అది ఒకటి ఏదైనా మన చెంతకు వచ్చిందంటే అది ఎవరి దగ్గర నుంచి వచ్చినట్టు? ఎవరిచ్చారు మనకు? అది ఎవరిచ్చారు? అది మనకి. నేను ప్రార్థన చేసిన తర్వాత నాకు ఇది కావాలి నాయన, నా కుటుంబంలో నా పిల్లోడికి, లేకపోతే నా కూతురుకో, నా కొడుకో, లేకపోతే నా ఇంట్లో ఇదో అదో జరగాలని ఏదో ఒకటి అనుకుంటాం. అది కాకుండా ఏదో జరిగింది అనుకుందాం. బహుశా అది నీ విషయం, నా విషయం కాదు, ఎవరి విషయంలోనే అదే జరిగింది. ఇన్ కేస్ మనం అడిగింది కాకుండా ఇంకోటి వచ్చిందా అనుకోండి, దాన్ని ఏం చేయాలి మనం? దేవుడు ఇచ్చిన యొక్క బహుమానంగా, ఆ బహుమానం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఆకాశం నుంచి. అందుకే ఇక్కడ దేవుడికి కోపం వచ్చింది. ఆకాశం నుంచి నేను మన్నాని కురిపిస్తే నేను ఇచ్చిన యొక్క బహుమానం ఈ రోజున ఏమైంది? చడి చప్పడి లేని ఎందుకు పనికిరానిది అని కామెంట్స్ చేస్తా ఉన్నా. చూడండి దేవుడికి ఎంత కోపం వస్తుందో కొన్ని విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా. నాట్ ఈవెన్ ఒక్క ఈ విషయం అని కాదు, ఏ విషయంలో అయినా సరే. నేను నా జీవితంలో ఒకటి కావాలి అనుకున్నానమ్మా, నేనే తీసుకుంటాను. మిమ్మల్ని నేను నా జీవితంలో ఒకటి అవుదాము అనుకుని నేను ముందుకు అడిగలేదు. అది కాదు అనుకొని దేవుడు నన్ను లాగి ఒక చోట కూర్చోబెట్టాడు. నాకు ఇది చడి చప్పటిగానే ఉంది నాకు కూడా, కానీ నేను ఏ రోజు దేవుడిని కామెంట్ చేయకూడదు. ఎందుకని నేను అక్కడ ఉన్న యొక్క జీవితం నాకు శ్రేష్టమైనదిగా కనిపించింది, అది గొప్పగా ఉంది, నాకు ఉన్నతమైనదిగా ఉంది, అక్కడే నేను ఉండాలి అనుకున్నాను. కానీ దేవుడు ఎక్కడికి లాగాడు? ఎడారి ప్రాంతంలోనికి లాగాడు. ఎక్కడికి చేరాలి అంటే పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వెళ్ళడానికి ముందుగా ఆయన ఏ ప్రాంతంలో వారిని నడిపిస్తున్నాడు? ఎడారి ప్రాంతంలో నడిపిస్తున్నాడు. ఆ ఎడారి ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు అంతకు ముందు చేసిన యొక్క మేలులన్నిటినీ మర్చిపోయి దేవుడు ఇచ్చిన యొక్క బహుమానాన్ని సైతము, ఆహారాన్ని సైతము వాళ్ళ కళ్ళకి ఎట్లా ఉంది? చడి తప్పిడిలాగా.
ఆకాశం నుంచి నిన్ను 40 సంవత్సరాలు పోషించిన యొక్క ఆహారము ఈ రోజున చడించప్పుడు ఎందుకు అయిపోయింది? ఏదో తోటలో ఉన్న యొక్క అన్ని ఫలాలు తినమన్నప్పుడు వాటి యొక్క శ్రేష్టమంతా నువ్వు అనుభవించు అన్నప్పుడు అది అనుభవించుకుంటే ఏదైతే తినొద్దన్నాడో దాని వైపు ఎప్పుడైతే చూసావో ఆదాము ఎప్పుడైతే చూశాడో, అలాగే ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవుడు ఆకాశం నుంచి ఇచ్చిన దానిని వారు తిని వారికి ఏమైనది చడిచప్పుడుగా అనిపించింది, చప్పిడిగా అనిపించింది. మన జీవితంలో కూడా అంతే ప్రియమైన దేవుడు బిడ్డలు, ఎంతో యొక్క శ్రేష్టమైన భాగాన్ని దేవుడు మనకు అందిస్తూ ఉంటాడు. మన జీవితంలో ఏది జరిగితే అది శ్రేష్టమైనదే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏదైనా జరగదు. నా జీవితంలో అనుకున్నది నాకు ఒక్కటి జరగలేదు అంటే అంతకుముందు జరిగింది, దేవుళ్ళకి వచ్చిన తర్వాత అసలు జరగలేదు. నన్ను ఏం చేయమంటారు? దేవుడిని కామెంట్ చేయమంటారా? నా పిల్లల్ని చూసుకోకుండా దేవుడు నన్ను చేశాడు, దేవుడిని కామెంట్ చేయమంటారా? నా భార్యతో నేను ఉండడానికి దేవుడు ఆ సమయాన్ని లేకుండా చేసింది, నన్ను కామెంట్ చేయమంటారా? నేను నా ఫ్రెండ్స్తో హాయిగా తిని తాగుతా ఎంజాయ్ చేస్తా ఉండేవాడిని, అది నన్ను చేయలేదు, దేవుడు నన్ను కామెంట్ చేయమంటారా? నా ఇష్టానుసారంగా ఏదంటే అది ఎక్కడ పడితే అక్కడ ఏది కావాలంటే అది నేను చేసుకునేవాడిని, అదేమి చేయని ఇట్లా దేవుడు నేను దేవుడిని కామెంట్ చేయమంటారా? ఎంతో యొక్క ఆశలతో నేను ఎంతో యొక్క చదువుకొని అక్కడ ఉండి నేను ఏదో చేయాలనుకున్నాను, సైంటిస్ట్ అయిపోయి అసలు మొత్తం ఎలగబెట్టేద్దాం అనుకున్నాను, వెళ్ళిపోయాను. ఆ ప్రాజెక్ట్ ఇంకా చివరి నిమిషంలో ఇంకా వెళ్ళిపోతాను అనుకున్న క్షణంలో నేను నాన్న చదివాను. నేను అసలు ఇటు రాకూడదు, నాకు వద్దు ఈ చర్చ అని పరిగెత్తాను. నేను కామెంట్ చేయాలా? దేవుడు ఏడు నన్ను తెచ్చిపెట్టినాను. ఎంతో యొక్క శ్రేష్టమైనది పెడితే అవ్వది ఏం ఎత్తింది? మిరుమిట్లు గొలిపే దాని వైపు చూసింది. ఎవరు టెంప్ట్ చేశారు? ఎవరు టెంప్ట్ చేశారు? అపవాది. ఏ రూపంలో వచ్చింది? పాము రూపంలో వచ్చింది. రెండవదిగా ఇక్కడ ఇంకొక స్టెప్ వేస్తే వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు, వాగ్దానం చేసిన దేవుడు ప్రవేశం చేసినప్పుడు వైల్డర్నెస్ లో ఎడారి ప్రాంతంలో దేవుడు తిప్పుతూ ఉంటే ఏడక ఆ దాహానికి ఆ నడికకి వాళ్ళకి ఏమనిపించింది? అబ్బా ఇంకా మంచి యొక్క నోటికి కారం తగిలితే బాగుండు అంటున్నారు, మంచి ఉప్పు తగిలితే బాగుండు అంటున్నారు. కానీ వీళ్ళకి ఏం కురుస్తుంది? ఆకాశం నుంచి మన్నా చూస్తున్నారు. ఎట్లా ఉందంటే వీళ్ళకి ఈ రోజున చడిచప్పడిగా ఉంది. ఒక రోజున ఇదే బతికించింది, ఆ బ్రతికించిన దానిని మరచిపోయి వాళ్ళందరూ ఏం చేస్తా ఉన్నారు? ఆ దేవుడు పంపిన దానిని కామెంట్స్ చేస్తా ఉన్నారు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా ఆదాము అవ్వ ఇద్దరు తప్పు చేసినప్పుడు దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన భాగాన్నంతా వదిలి మిరుమిట్లు గొలిపే దానిని చూసినప్పుడు ఏమొచ్చింది? వాళ్ళ మధ్యలోకి మరణం వచ్చింది. రెండవదిగా ఇజ్రాయేలీని ఆ దగ్గరికి వాగ్దాన దేశంలోకి నడిపించేటప్పుడు వాళ్ళు దేనిని అవమానించారు? తండ్రి అయిన దేవుని అవమానించారు. రెండవదిగా మోషేని అవమానించారు. మూడవదిగా దేవుడు ఇచ్చిన యొక్క ఆహారాన్ని వాళ్ళు అవమానించారు. వెంటనే దేవుడు వాళ్ళ మధ్యలోకి ఏం పంపించాడు? తాపకరమైన సర్పాలని పంపించడం ప్రారంభించాడు. అంటే ఏంటి? ఆ సర్పంలో వచ్చి వాళ్ళని ఏం చేస్తా ఉన్నాయి? కాటు వేయడం ప్రారంభించినాయి. కాటు వేసిన తర్వాత ఆ జనులోకి ఏమొచ్చింది? మరణం. చాలా జాగ్రత్తగా దేవుణ్ణి మనం అనేక అంశాలలో ప్రార్థన చేస్తూ ఉంటాం. తండ్రి నాకు ఇది చెయ్యి అని మోకరించి కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. తండ్రి నన్ను ఈ యొక్క దాని నుంచి నన్ను బయట పడే అని చెప్పేసి ఎన్నో యొక్క ప్రార్థనలు చేస్తూ ఉంటాం. తండ్రి ఇదిగో నా పరిస్థితి అని చెప్పేసి అనేక సార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థన చేసిన దానిని బట్టి ఒక్కొక్కసారి అది దేవునికి అంగీకారం కాకపోవచ్చు, ఒక రమ్యమైన పండు నీ చేతిలో పెట్టకపోవచ్చు, మంచి యొక్క ఆహారము దేవుడు నీకు అందించుకోవచ్చు, నువ్వు కోరుకున్న స్థితి నీ దగ్గరికి రాకపోవడం ఉండొచ్చు. దాని మాత్రాన దేవుడు నాకు ఏదో చేసేస్తున్నాడు, దేవుడు అన్యాయస్తుడు అని చెప్పేసి నువ్వు మాట్లాడటం వల్ల, నేను మాట్లాడటం వల్ల మన మధ్యలోకి ఏం రావడం ప్రారంభించింది? తాపకరమైన సర్పాలు రావడం ప్రారంభిస్తా ఉంటాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇలా మాట్లాడిన వాళ్ళు ఎవరు? ఈ విధంగా మాట్లాడిన వాళ్ళు ఎవరు? అక్కడ ఎవరు అంటే 2 జనరేషన్స్ పీపుల్ ఉన్నారు. ఐగుప్తు దేశం నుంచి ఈ కనాను దేశం దగ్గరికి దాదాపు ఏదోమేలు దగ్గరికి వచ్చిన నాటికి అక్కడ ఉన్న యొక్క వయసుడు దాదాపు 60, 70, 80 సంవత్సరాలు. అలాగే అక్కడ ఐగుప్తులో పుట్టిన చిన్నపిల్లలందరూ ఇక్కడికి వచ్చేసరికి అందరికి కూడా ఒక 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల యొక్క పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ఉన్నప్పుడు అక్కడ మాట్లాడే మాటలు ఎవరు?
పాత తరం వాళ్ళు అంటే మాట్లాడారు సరే, కొత్త తరం వాళ్ళు అంతా దేవుని చూసారుగా, యవనస్తులు అందరూ, ఆ యవనస్తులు కూడా ఆ విధంగానే మాట్లాడటం ప్రారంభిస్తున్నారు. ఏమని? దేవుడు మాకేం చేశాడు, మాకేం చేశాడు, మాకేం చేశాడు, మాకేం చేశాడు, ఈ చప్పటి ఆహారం అని జనులు అంటూ ఉన్నారు. వెంటనే అవును, అసలు వాళ్ళు ఆ అరణ్యంలో నడిచి వెళ్తూ ఉన్నప్పుడు ఒకవేళ పాములు ఉంటే అది ముందే వచ్చి వాళ్ళని కాటేయాలిగా, అది ముందే కాటేయాలిగా. వాళ్ళు వచ్చి ఎడారిలో వాళ్ళు అంత దూరం నడిచినప్పుడు వాళ్ళు ముందే కాటేయాలి పాములు. కానీ ఏం చేశాడు దేవుడు? దావీదుకు చూపిన యొక్క శాశ్వత కృప ఎలాంటిదో అలాంటి కృప ఎవరి మీద చూపించాడు? అక్కడ ఉన్న ఇశ్రాయేలీలందరి మీద చూపించాడు. 6 లక్షల కాల్బలం మీద ఏ ఒక్క పాము కూడా రాల వాళ్ళ మధ్యలో, ఏ ఒక్క హాని జరగల వాళ్ళ మధ్యలో, ఏమి జరగల. వాళ్ళు ఎక్కడ నడుస్తున్నారు? ఎడారిలో నడుస్తున్నాడు. ఎడారిలో పాము అంటే తెలుసమ్మా? ఎడారిలో పాము అంటే తెలుసా? అవి అడవుల్లోనూ భూమి మీద తిరిగి ఎక్కడ ఉండే వాటికంటే అవి భయంకరమైన సర్పాలి, ర్యాపిడ్ స్నేక్స్ అంటారు. అది తోకతోనే శబ్దం చేసింది, చెవులు పోతాయి అన్నమాట. తోకకి ఎంత పాము కాడిస్తుందో మీరు చూడండి. అది ఒక్కరిలో తిరిగి ఇంతే ఉండేది, ఇంతే పాము ఇంతే ఉండేది. పెట్ట కొంచెం కోత కనవలాగా పాము పెట్టంతే ఉండేది. పెట్ట అంటే ఎంతే ఉండేది, గుప్పిడి అంతా. ఆ గుప్పిడి అంత పాము కనీసం కాటేస్తే 6 చచ్చిపోతాయి. ర్యాటింగ్ స్నేక్స్ అని అంటారు వాటిని. తోక ఆడిస్తా వస్తాయి అనమాట. అది తోక ఊపే విధానం ఎంత స్పీడ్. మనం చెయ్యి ఆడిస్తే శబ్దం వచ్చిందా? మనం చెయ్యి ఆడిస్తే శబ్దం వచ్చిందా? కానీ అది ఆడిస్తే శబ్దం వచ్చింది. అంటే ఎన్ని సార్లు అనేది అవన్నీ ఎడారులో ఉంటాయి అన్నమాట. ఇసుక లోపల ఉంటాయి. ఇళ్ళ ఇసుకలో పోతున్నారు, ఒక్క పాము కూడా కాటే. ఎప్పుడైతే దేవుణ్ణి దూషించడం ప్రారంభించారో, మోషేని అవమానించడం ప్రారంభించారో, ఆకాశం నుంచి వచ్చిన దానిని వాళ్ళు కామెంట్ చేయడం ప్రారంభించారో, వెంటనే ఇసుకలో ఉన్న యొక్క సర్పానికి ఎవరు ఆజ్ఞించాడు? దేవుడే. కమాన్ స్నేక్స్ లేండి. ఆయనే వారి మధ్యకు ఉండి చూడండి, ఆయనే వారి మధ్యకు తాపకరమైన సర్పములను పంపెను. 1 కాదు 2 కాదు, సప్ప వచ్చేసి అవి ఏమిటి అంట? అవి కాటైందలే ఒళ్ళంతా మంటలు తాపకరమైనవి. కుడితే ఎట్లా ఉంది? ఇప్పుడు మన చిన్న కాలులో లేదు కుడితే మనకి ఏమొచ్చింది? మంటలు వస్తాయి. అలాగే ఆ పాము కుడితే అందరికి మంటలు రావడం ప్రారంభించింది. మంటలు రావడం ప్రారంభించిన తర్వాత ఒక్కొక్కడుగా చనిపోవడం ప్రారంభిస్తున్నారు. ఆ చనిపోయే వాళ్ళు ఎవరు? కుర్రోళ్ళ కన్నా ముసలోళ్ళు, పెద్దోళ్ళు. ఎందుకని? కొత్త జనరేషన్ వాళ్ళ కంటే తెలియదు, కొత్త వాళ్ళ పిల్లల కంటే తెలియదు. అంతకు ముందు నుంచి దేవుడు అంటే ఎవరో తెలిసిన వాళ్ళు, మీరు కూడా పెద్దోళ్ళు కూడా అట్లా మాట్లాడితే ఎలా? అందుకని ఫస్ట్ ఎవరు లేపాడు దేవుడు? ఆ పెద్దోళ్ళందరినీ లేపడేసి. ఈ రోజున దేవుళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎదుగుతాము. ఎప్పటి నుంచో దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని మనం నడుస్తాము. దేవుడు చేసే యొక్క పనుల్ని మన కుటుంబాలలో, మన జీవితాల్లో మనమే అంగీకరించలేకపోతే, పిల్లలు తెలియకుండా మాట్లాడుతున్నారే అనుకోండి, వాళ్ళతో పాటు ఏకీభవించకుండా వాళ్ళతో పాటు నువ్వు వాళ్ళ మాటలను అంగీకరిస్తూ అవును అవే కరెక్ట్ అని పిల్లలతో పాటు నువ్వు ఏకీభవిస్తే దేవుడు ఎవరు పనిష్మెంట్ ఇస్తాడు? పెద్దవాళ్ళకి, నీ కుటుంబంలోనికి, నీ మీదకి ఏం పంపిస్తాడు ఆయన? తాపకరమైన సర్పాలను పంపిస్తాడు. ఎందుకని? నువ్వు ఎవరిని కామెంట్ చేస్తున్నావు? యెహోవా దేవుడికి కామెంట్ చేస్తా ఉన్నావు. దేనిని నువ్వు అంగీకరించట్లేదు. దేవుడు ఏదైతే నీ జీవితంలో ఒకటి కార్యం చేశాడో ఆ కార్యాన్ని నువ్వు అంగీకరించలేదు. అది గుడ్డిదో పచ్చిదో మర్చిదో ఏదో పిచ్చిదో, నీకు పిచ్చిది ఎందుకని? ఎదురుగా రమ్యమైన పండు వాడు కనపడింది కదా, నాకు ఒక ఆలోచన ఉంది. ఏమని? నేను గొప్పవాణ్ణి కావాలి. నా ఆలోచన ఏంటి? నేను గొప్పవాణ్ణి కావాలి. నాకు అది రమ్యమైంది. నాకు ఈ లోకాశ చొప్పున ఒక గొప్పవాడిగా ఉండాలన్నది నా ఆశ. కానీ ఆ రమ్యమైన దాని వైపు అది లోకంలో సాతాను నాకు చూపించినప్పుడు దేవుడు ఏం చూపిస్తున్నాడు? ఇదిగో ఇది కూడా శ్రేష్టమైనది అని కొన్ని పనులు చూపించాడు. వెంటనే నేను ఏం చేయగలిగాను? ఆ రమ్యమైన దాన్ని వదిలేసి ఇదిగో దేవుడు ఏదైతే చూపించాడో అదే శ్రేష్టమైనది, అది వదిలి నేను నడవడం ప్రారంభించాను. కానీ అవ్వ పనిచేయలా, ఇక్కడ ఉన్న ఇజ్రాయేలీలు ఆ పని చేయలా.
ఇద్దరు ఆ పని చేయకపోవడం వలన ఏమొచ్చింది వాళ్ళిద్దరిలోనికి? అక్కడ మరణం వచ్చింది, దేవుని నుంచి దూరం అయిపోయారు. ఇక్కడ మరణం వచ్చింది, వాగ్దానం దేశంలో నుంచి జనులు దూరం అయిపోయారు. ఈ రోజున దేవుడు మన జీవితాలలో చేస్తున్న యొక్క పనులను బట్టి నాకు ఒక ఆలోచన ఉండేది. ఆ ఆలోచన నెరవేరకపోతే ఏందో మరి దేవుడు ఏంటో మరి దేవుడు అనేస్తాం. కాబట్టి ఒకళ్ళు కదా, అందరి గురించి, అందరి నోటి నుంచి వచ్చే యొక్క మాట ఏంటో మరి దేవుడు. ఎవరి మీద బ్లేమ్ వేస్తాం మనం? ఎవరి మీద వేస్తాం మనం? దేవుడి మీద. దేవుడే అది అందించింది, దాన్ని అంగీకరించలేదు. దేవుడే ఇచ్చింది, మనకి ఎట్లా అనిపిస్తుంది? చప్పగా అనిపిస్తుంది. ఎవరి వైపు చూసినప్పుడు? ఎవరి వైపు చూసినప్పుడు? లోకంతో మనం పోల్చుకున్నాం. లోకంతో మనం పోల్చుకున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చింది చప్పగా ఉంది. అలా చప్పగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ లోకంలోనికి మరణాన్ని, తాపకరమైన సర్పాన్ని ఆయన పంపిస్తున్నాడు. అయితే ఆ జనులందరూ కూడా తప్పు తెలుసుకొని, నాయనా నీకును దేవునికి మేము వ్యతిరేకంగా మాట్లాడాము కాబట్టి నువ్వు వెళ్ళి మా గురించి ప్రార్థన చేయని మోషేని ప్రార్థన చేయగా, ఆ ప్రార్థన చేసిన పిదప వెంటనే దేవుడు ఏం చేశాడు? అక్కడ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? ఒక మాటని దేవుడు మోషేని చెప్పాడు. మోషే, నువ్వు వెళ్ళి ఒక ఇత్తడి సర్పాన్ని నువ్వు చెయ్యి. ఒక ఇత్తడి సర్పాన్ని చేసి అదిగో ఆ కొండ మీదకి తీసుకెళ్లి ఆ కొండ మీద ఆ సర్పాన్ని నువ్వు వేలాడి, ఆ సర్పాన్ని చూసిన వాళ్ళందరూ కూడా బ్రతుకుతారు. ఆ సర్పాన్ని చూసిన వాళ్ళందరూ కూడా బ్రతుకుతారు. ఇక్కడ జెరూషలేంకి వచ్చిన డౌట్ ఏంటి అంటే, సర్పాన్ని చూస్తే, సైతాన్ని చూస్తే బ్రతకటం ఏంటి? అంతే కదమ్మా. ఆ సైతాన్ని చూస్తే, సర్పాన్ని చూస్తే బ్రతకటం ఏంటి? ఇది ఎప్పుడో క్వశ్చన్ అడిగింది. చెప్తానమ్మా, నేను కూడా దాని గురించి చూస్తానే ఉన్నాను. ఎప్పుడో ఒక మంచి సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్తాను అని చెప్పేసి అమ్మాయి చెప్పాను. ఈ రోజు నా సందర్భం. ఈవెన్ 10:30 కూడా దాని గురించి నేను ఆలోచిస్తానే ఉన్నాను. ఈవెన్ 10:30 కూడా దాని గురించి ఆలోచిస్తాను. ఎలా చెప్పచ్చు, ఏం చెప్పచ్చు, ఏంటి అలా చేస్తే అప్పుడు అనిపించింది. ఫస్ట్ ఇక్కడ ఆ తాపకరమైన సర్పాలు వచ్చినప్పుడు ఏ కంచెనో అక్కడ దేవుడు ముందు ఆదామునే అవ్వనే ఏదోను తోటలో నుంచి బయటకు పంపినప్పుడు ఆ లోపలికి రాకుండా ఆయన దేని నుంచాడు? అగ్ని జ్వాలని. అలాగే తాపకరమైన సర్పంలో, తాపము అంటే మంటేగమ్మా, ఆ మంట కలిగిన సర్పాలు అంటే కొట్టిన ప్రతి వాడికి ఏమొస్తుంది? మంట పుట్టి వాడు చచ్చిపోతా ఉన్నాడు. ఆ మంట పుట్టి చచ్చిపోయిన ప్రతి ఒక్కరికి కూడా, కొంతమంది కరిచి చనిపోవడానికి టైం ఉన్నవాడు కూడా ఏం చేస్తున్నాడంటే, ఆ పామును చూసి ఏదైతే ఇత్తడి సర్పాన్ని చేశాడో ఆ ఇత్తడి సర్పాన్ని చూసిన వాళ్ళందరూ కూడా బ్రతకడం ప్రారంభించారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, పాము అనేది సైతాను. పామును చూస్తే ఎలా బ్రతుకుతారు మనుషులు? ఇక్కడ మనం చాలా డీప్ గా ఆలోచించినట్లయితే దేవుడు ఏం చెప్పాడు? ఒక ఇత్తడి సర్పాన్ని చెయ్యి అన్నాడు. అది సర్పమా? ఫస్ట్ థింగ్ మనం ఆలోచించాల్సింది, ఇజ్ ఇట్ అది పామా? మనం అర్థం చేసుకోవచ్చు. అది పామా? ఇత్తడి సర్పాన్ని చెయ్యి అన్నాడు. ఇత్తడి సర్పాన్ని చెయ్యి అన్నాడు అమ్మా. ఇత్తడి సర్పాన్ని చెయ్యి అన్నాడు. అది పామా? పాము రూపంలో ఉన్న ఆకారమా? ఆకారం. అవునా? పాము, ఆ ఇత్తడి సర్పము మనుషులను బ్రతికించగలదా? అక్కడ బ్రతికిస్తుంది ఎవరు? అక్కడ బ్రతికిస్తుంది ఎవరు? పాము కాదు. అర్థమైందమ్మా? దేవుడు ముందుగా ఏ విగ్రహాన్ని కానీ దేవిని కానీ చేసుకొనకూడదు అని దేవుడే చెప్పాడు. అవునా? ఇప్పుడు ఆ విగ్రహం ఏంటది? అక్కడ ఒక విగ్రహాన్ని తయారు చేశారు. అదేంటి ఇప్పుడు? అది పాము. ఆ పాము ఎవరు? ఆ పాము ఎవరు? సాతాను. అర్థమవుతుందమ్మా? చాలా జాగ్రత్తగా డీపెస్ట్ గా ఆలోచించండి. ముందుగా అక్కడ ఉన్నది ఇత్తడి సర్పం. అది ఒక విగ్రహంగా దేవుడు అది తయారు చేశాడు, ఒక సింబాలిక్ గా తయారు చేశాడు. సింబాలిక్ అనేది ఏదైనాను ఏంటి? ఏదైనాను ఏంటి? విగ్రహం. విగ్రహము అనేది అపవాది. ఏ విగ్రహం అయినను ఏ రూపము అయినను మీరు చేసుకోకూడదు అని చెప్పాడు దేవుడు. ఫస్ట్
థింగ్. కానీ ఏం చేయించాడు దేవుడు? అక్కడ ఒక పామునే చేయించి అక్కడ పెట్టాడు. అక్కడ పెట్టిన తర్వాత ఎవరైతే ఆ విగ్రహాన్ని చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు అన్నాడు. అంటే విగ్రహం చూసినందుకు బతికారా? దేవుడు చెప్పినందుకు బతికారా? దేవుడు చెప్పినందుకు బతికారు. అయితే ఆ విగ్రహం ఏమి చేయలేకపోయింది. ఆ విగ్రహం ఏమి చేయలే. మాట వెనుకున్న మాట ఏదైతే ఉన్నదో అది మనుషులు బ్రతికించడం ప్రారంభించింది. అక్కడ పాము ఏమి చేయలేకపోయింది. అర్థమైందమ్మా? దానిని చూసిన మాత్రానే ప్రాణము, మనిషి యొక్క ఊపిరి, మనిషి యొక్క జీవితము ఎలా వచ్చింది? ఆయన నోటి మాట ద్వారా, ఆయన వాక్కు ద్వారా. సృష్టి మొత్తం ఆయన వాక్కు ద్వారా వచ్చింది. మనిషి యొక్క జీవాన్ని ఆయన ప్రాణవాయువు ఊదగా మనిషి జీవాత్మ అయ్యాడు. దాంట్లో ప్రాణవాయువు ఏమీ లేదు. అది ఓన్లీ ఒక ఇద్దరి బొమ్మ అంతే. ఆ బొమ్మను చూడండి, అది మీకు మరణాన్ని నుంచి జీవంలోనికి ప్రవేశింపనేది మీకు అది ఇవ్వదు. కానీ ఒక సింబాలిక్, ఒక చిహ్నంగా దాన్ని చూడండి అంతే. మీరు అర్థమవుతుందమ్మా? ఇప్పుడు దేవుడు వాక్యం చెబుతుంది ఎవరు? ఇక్కడ మన చర్చిలో దేవుని వాక్యం చెబుతుంది ఎవరు? ఎవరమ్మా? నేనా ఈ మైకా? నేనా మైకా? నేను దేవుడు లాంటి దాన్ని, దేవుడు లాంటి వాడు. ఈ మైకు ఇత్తడి తత్వం లాంటి. అర్థమైందమ్మా? ఇప్పుడు దేవుడి యొక్క వాక్యం దేవుని ద్వారా వింటున్నారు, మీరు మైకు ద్వారా వింటున్నారు. బ్రతుకుతుంది ఎవరు మాట ద్వారా బ్రతుకుతున్నారు? దేవుని యొక్క మాట ద్వారా, నా మాట ద్వారా, ఈ మైక్ అనే సోర్స్ ద్వారా మీరు గట్టిగా వినగలుగుతున్నారు. నేను దేవుణ్ణి, ఇది ఇత్తడి తత్వం. ఇప్పుడు జీవం ఎవరిలో ఉంది? నాలో ఉందా, మైక్ లో ఉందా? నాలో ఉంది. వాళ్ళందరూ కూడా జరిగింది అది. తాపకరమైన సర్పాలు అన్ని వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? అందరూ అక్కడ 6 లక్షల మంది 5 లక్షల మంది జనాలు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరిని స్వస్థపరచడం కాకుండా ఆయన ఒకేసారి ఎవరు పెట్టున్నాడు? మైకి పెట్టాల్సినట్టు పైన ఒక పాముని పెద్ద విగ్రహాన్ని చేసి చూపించాడు. ఇప్పుడు మైకు గొప్పదా? వెనకున్న మాట గొప్పదా? నేను గొప్పవాడినా? మాట గొప్పది, నేను గొప్పవాడిని. మైకు గొప్పది కాదు. అక్కడ పాము ఎవరు? మైక్. అర్థమైందమ్మా? దానిని ఆ తర్వాత ఏం చేశారంటే ఈ జనులందరూ, ఆహా ఇప్పుడు నన్ను బతికించింది ఎవరు? ఇప్పుడు నన్ను బ్రతికించింది ఎవరు? అక్కడ ఇజ్రాయేల్ అనుకుంటుంది మమ్మల్ని బ్రతికించింది ఎవరు? దేవుని మాట కాదు, సర్పం. జనులందరూ కూడా సర్పానికి చేయగొట్టడం ప్రారంభించారు. సర్పం గొప్పది, సర్పం గొప్పది, సర్పం గొప్పది, సర్పం గొప్పదని దేవుణ్ణి మర్చిపోయి ఈ మైకుని పూజించడం ప్రారంభించారు. అదే సర్పం. ఇలా ఇజ్రాయేల్ అందరూ ఒక కాలంలో పడి అందరూ కూడా సర్పమే మాకు, సర్పమే మాకు, సర్పమే మాకు అని దాన్ని పూజించడం మొదలెట్టారు. వెంటనే హిజ్కియా కాలంలో ఏం చేశాడు అంటే ఆయన కోపం వచ్చి అసలు ఏదైతే ఆ సర్పం అనేది, ఇతడి సర్పం అనేది చేశాడో దాన్ని తోక్క తొనుకు నీళ్ళుగా చేసి పడేసి ముక్క చేసి అవతల పడేసి హిజ్కియా. దీనిని అపోస్తలుడైన పౌలు కొన్ని కొరింథీయులకు రాసిన పత్రికలోను, హెబ్రీయులకు రాసిన పత్రికలోను ఆయన కొన్నిసార్లు చెప్తూ ప్రభువైన యేసు క్రీస్తే ఆ సర్పము మాదిరిగా ఆయన ఏం చేశాడు? మీ ప్రాణాల్ని నిలబెడతాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చూడండి. మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. ఏం చేయడం వలనమ్మా? దేవునిని శోధించడం వలన. దేవుని శోధించడం అంటే, దేవుని శోధించడం అంటే అర్థమవుతుందమ్మా? మీకు తెలుసా దేవుని శోధించడం అంటే ఏంటో? అంటే ఏంటి? దేవుని శోధించడం అంటే ఏంటి? నాయన నాకు ఈ ఇంట్లో అది కావాలి నాయన, నాకు ఇంట్లో ఇది కావాలి నాయన, నా జీవితంలో ఇది కావాలి నాయన, మా బ్రతుకుల్లో ఇది కావాలి నాయన, ఇంకోటి కావాలి నాయన, ఇంకోటి కావాలి నాయన అంటాం. కానీ దేవుడు అన్ని మనకు సక్రమంగా అందిస్తానే ఉంటాడు. ఆ అందించింది మనకి ఎట్లా ఉంది? సడీ చప్పిడిదిలాగా ఉంది. ఏందమ్మా రజనీకాంత్ చూస్తారు? ఆవునే పదార్థాలు ఆవునే చూస్తారు. అందరూ అంతే, అందరూ అంతే. ఎందుకు ఒకరిని ఎట్లా ఫేస్ చేస్తారు? అట్లా చూడకండి. ప్రతి ఒక్కరి జీవితంలో అందరూ చేసేదే. ఎందుకు ఇప్పుడు ఆమె దొరికిందని మనం చూసుకోవాలి. అందరం ఎవరినో చూసుకోవాలి. ఎవరి జీవితంలో వాళ్ళు తొంగి చూసుకుంటే అర్థం.
నేను ఒకటి కోరుకున్నా, నా పిల్లోడు అది కావాలి అని, అది కాల. నా కూతురు ఇది కావాలి అనుకున్నా, కాల. నా భర్త అలాంటి రావాలి అనుకున్నా, రాలా. నేను జీవితంలో గొప్పగా ఎదగాలి అనుకున్నా, ఎదగల. నాకు ఇన్ని మార్క్స్ కావాలి అనుకున్నా, ఎదగల. నేను ఇప్పుడే ఇది తినాలి అనుకున్నా, తినలా. ఇదిగో నేను ఆమె కంటే గొప్పగా ఉండాలి అనుకున్నా, అవ్వల. ఏమ కంటే గొప్పగా ఉండాలి అనుకున్నా, అవ్వల. మా కుటుంబం అందరికంటే గొప్పగా ఉండాలి అనుకున్నాను, కాల. అది దేవుడి చిత్తం కాదు, అది చిత్తం కాదు. ఏదైతే నీకు అందించాడో దాంట్లో సమృద్ధిని వెతుక్కోవడం ప్రారంభించాలి. ఏదోను తోటలో మనం ఉన్నప్పుడు, ఆదాము అవ్వ ఉన్నప్పుడు, దాంట్లోని ఫలములన్నీ తినవచ్చు అంటే అదొక్కడో పెట్టి ఏది చూసినావా? మెరిసేది అన్ని చూసింది. ఎవరు దాన్ని చేశాడు? అపవాది చేశాడు. అది చెప్పగానే చూసింది. అంటే ఏంటి? ఆవిడ మనసు ఒక్క దగ్గర తిరిగింది, ఒక దాని మీద స్థిమితం కాలేదు. దేవుడు ఈ రోజు నాకు చంపిడను, ఏదో కారం ఏదో ఇచ్చి తినమన్నాడు, అది తిన్నా. నేను రోజు బిర్యానీ తినేవాడు. నేను రోజు బిర్యానీ, నాన్ వెజ్ లేదా ముద్ద కూడా ముద్ద. అది లేకపోతే ఆ కడుపును మార్చుకుంటా. కానీ ఈ ఉప్పులు పప్పులు బెండకాయలు బీరకాయలు కూరగాయలు అది మనకు వాసనలు వస్తాయి. నాకు 5 రోజులు అట్లాంటిది ప్రతిరోజు నేను తినేవాడు కాదు, ఇంకొక 5-6 చూపించేవాడు. అట్లాంటిది ఒక రోజున అన్నం తినడానికి కూడా లేకుండా ఏదైనా చేసుకొని తిందాం అనుకున్నప్పుడు కూడా అది కూడా నోటికి దక్కకుండా పోయిన రోజులు ఎంతో. దేవుడు కడుపు మార్చిన యొక్క రోజు ఎంతగా ఉంది. ఒక కనీసం ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడానికి కూడా ఒకసారి ఎంతో ఆకలి మీద పెట్టుకుంటే ఆ ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్న అమౌంట్ చాలా తక్కువ ఉంది, 300-400 రూపీస్. అకౌంట్లో కూడా తక్కువ ఉంటే బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే వాడు డబ్బు తీసుకున్నాడు, కానీ బిర్యానీ ఆర్డర్ క్యాన్సిల్ అయింది. ఆ డబ్బులు మళ్ళీ ఆధారంలో పడడానికి వారం రోజులు పట్టిందండి. ఈ లోపల మరి నాకు అన్నం ఆడిస్తారు, వండుకోవడానికి ఇంట్లో ఏం లేదు, చేయడానికి ఏం లేదు. అలాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు సూర్ణమమ్మ అసలుకి మటన్ కూర ఇంట్లో చేశారంట. ఆ అన్నము కర్రీ పెట్టుకొని ఉరిగెత్తుకుంటా చుట్టుకొండ నుంచి ఇంటి దాకా నడుచుకుంటా పరిగెత్తుకుంటా వచ్చింది ఆమె నా కోసం. అసలు దేవదూత కనపడినట్టు కనపడిందమ్మా. ఆకలి తీర్చడానికి దేవుడు ఇలాంటి దూతలనే. అసలు నాకు ఏంటి ఆకలి అట్లా ఉందనుకో. మనకు ఆకలిగా ఉండటం అయ్యో మనకి ఎప్పుడు తెలియదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉన్న మంచి గొప్పగా బతికిన స్థితి, ఏది కావాలంటే అది, ఏది చేయాలనుకుంటే అది. అట్లాంటి స్థితి ఎట్లా వచ్చిందంటే, ఒక్క ముద్దను ఒక్కటి కూడా లేదే ఈ రోజు అనుకున్న స్థితి ఒకరోజు వచ్చింది. ఒకరోజు కల్పించాడు అంతే. ఆ అన్నం కూడా ఆర్డర్ అయిపోతే ఎట్లా కన్నుగులు ఆడుతున్న ఆకలి. అసలు సూర్ణమమ్మ వేడివేడిగా మటన్ తలకాయ ద్వారా మటన్ కర్రీ వైట్ రైస్ పెట్టుకుని, అయ్యా ఇంట్లో అట్లా ఉడకకుండా పట్టుకొని పొయ్యి మీద పట్టుకొని వచ్చాను. మా కోడలు అరిసినా పొరిచినా నా మాస్టర్కి పెట్టాలని వడిగెత్తుకుంటా వచ్చేసరికి నేను ఆకలిదంట సోఫాలో డేలా పడిపోయి బయట కూర్చొని ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చింది. అసలు ఆమెను చూసేసరికి ఆ క్యారేజీ, అసలు దేవదూతలు మనుషుల చేత ఏదైనా పని చేయిస్తే దేవుడు మనల్ని ఎట్లా మర్చిపోవడం అనేది ఆ రోజు నాకు కనిపించింది. సూర్ణమమ్మ అసలు దేవదూతలాగే కనిపించింది. ఎందుకని? నా ఆకలే అట్లా ఉంది, నా ఆకలి అలా ఉంది. ఆ ఆకలిలో పట్టడంలో నాకు ఎట్లా కనిపిస్తుంది? ఎవరో దేవదూతల అమృతంలా కనిపిస్తావు. ఒకప్పుడు బిర్యానీలు ఏం చేసేవాళ్ళం మనం? ఇష్టం వచ్చినట్టు తినేవాడిని. అసలు అంత బిర్యానీ చేస్తే అంతే అంత తినేవాడిని. వాడు 3 ముక్కలు ఎంత వేస్తాడు, నేను ఒకటే తింటాను, ఆ 2 ముక్కలు వదిలేస్తాను. ఎక్కువ అయిపోయి రోజు తినేదేగా నాకు పెద్ద బిర్యానీ అంటే లెక్కలేదు. కానీ ఒకరోజు తెల్లన్నం దొరికినా చాలు అనుకునే స్టేజ్కి దేవుడు తీసుకుని. నా జేబులో ఎప్పుడు డబ్బులు ఉండేవి, కానీ ఎవరైనా చర్చిలో ఈరోజు ఒక్కళ్ళైనా 500 రూపాయలు నోటు వేస్తే బాగుండు అనుకున్న రోజుల్లోకి తీసుకొచ్చాడు దేవుడు. చడి చప్పుడు లేని జీవితం నాకు దేవుడు చూపించాడు. అయినా ఈ రోజు నేను ఒక్క రోజు కూడా దేవుని కామెంట్, ఈ రోజు నేను దేవుని కామెంట్. ఆ బాధ ఏదో నేనే పడతాను, ఆ శ్రమ ఏదో నేనే పడతాను. ఈ రోజు నేను శ్రమ అనుకోను, ఈ రోజు నేను శ్రమ అనుకోను. ఎందుకంటే నేను ఆకలి కొనినప్పుడు ఎంతమంది తల్లుల చేత ఆయన శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు నాకు పంపాడు. దేవుడు నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు, పంపిన మీ అందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం. ఆయన దేవుడు ఏదన్నా మనల్ని కొంచెం శిక్షించేవాడే, కానీ మనల్ని మా యొక్క ప్రాణాలు తీసే అంత, మనల్ని అవమానించే అన్యాయస్తుడైతే కానే కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆయనను మీరు నమ్మాలి అంతే. ఏ రోజు ఈ రోజు మీరు గుర్తు చేసుకోండి, ఇంత పెట్టిన నాకు పెట్టిన అంత చెయ్యి ఈ రోజు దేవుడు మిమ్మల్ని ఎంత గొప్పగా ఆశీర్వదిస్తున్నాడో ఒక్కసారి జ్ఞాపకం. నేను చెప్పాను ఆ రోజున
ఉబద్యా వాళ్ళ వైఫ్ ఏం చేశారు? వాళ్ళు దేవుని సేవకులకి రోజుకి దాదాపు 40 మందికి 70 మందికి 400 మందికి అమ్మా నోట బాగా చెప్తారు. పెద్ద చెప్పు ఎంత ఏదో నెంబర్ చెప్తున్నారు 150 150 మందికి రోజు వాళ్ళ ఇంట్లో నుంచి ఆహారం దాసులకి, దైవ దాసులకి పంపిస్తా ఉంది. ఎవరికంటే ఆ దేశంలో దేవుని యొక్క సువార్త బాగా చెప్తా ఉన్నారు. కానీ అక్కడ ఉన్న అహాజు రాజు ఏం చేస్తున్నాడంటే మన దేశంలో ఈ సువార్త రాకూడదు అని చెప్పేసి వాళ్ళ భార్య మాట విని దేవుని సేవకులందరినీ చంపేస్తున్నాడు. అలా చంపేస్తా ఉంటే ఉబద్యా ఏం చేశాడంటే ఒక 150 మందిని తీసుకెళ్లి గుహలో దాచిపెట్టాడు. ఆ రాజు దగ్గర పనిచేస్తాడు. 150 మందికి ప్రతి రోజు 3 పూట్ల భోజనం పంపించాడు. 3 పూట్ల, ఒక్కరోజుగా 3 పూట్లు వాళ్ళకి భోజనం పంపించారు. ఎవ్వరికి తెలియకుండా వాళ్ళకి సేవ చేసి వాళ్ళ ఆకలిని తీర్చాడు ఉబద్యా. ఒక రోజు ఆ దేశంలో కరువు రానే వచ్చింది. ఉబద్యా కూడా చనిపోయాడు. వాళ్ళ భార్య పిల్లలు ఒంటరి వాళ్ళు అయిపోయారు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇంకా దైవదాసుడికి అన్నం పెడతానికి వీళ్ళు ఆస్తులు అమ్మేసుకుని వాళ్ళ దగ్గర ఉన్నాయని అమ్మి మళ్ళీ రాజు దగ్గర కూడా వీళ్ళు అప్పులు చేశారు. ఊళ్ళో కనపడ్డ వాళ్ళందరి దగ్గర అప్పులు చేశారు. ఎవరికి భోజనం పెట్టడానికి? దైవదాసుడు ఉబద్యా వాళ్ళ భార్య ఏం చేశారంటే ఆ 150 మందిని బ్రతికించడానికి వీళ్ళు అప్పులు పాలైపోయారు. వీళ్ళు ఆస్తులు అమ్ముకున్నారు, అప్పులు చేశారు. అయితే ఒక రోజు ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు ఈ స్త్రీ వాళ్ళ పిల్లవాళ్ళందరికీ ఒంటరివాడిగా పడేయండి, వాళ్ళకి ఒక్క పూట కూడా అన్నం పెట్టేవాళ్ళు లేకుండా ఉన్నారు. అయితే ఆ రోజున ఎలీషా ప్రవక్త, ఎలీషా ప్రవక్త వచ్చి ఆవిడని చూసి వెంటనే ఆవిడ చెప్తుంది, నాయనా నా యొక్క భర్త నీ దాసుడు నీ సేవకుడు ఏ విధంగా ఆ రోజున సేవ చేసాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాయన అని ఆ తల్లి అడిగినప్పుడు వెంటనే ఎలీషా జ్ఞాపకం, వెంటనే తల్లి నీ ఇంట్లో ఏదైతే కుండలు ఏవైతే ఉన్నాయో నీ దగ్గర అక్కడో ఎక్కడో ఎంతుంటే అంత అవన్నీ తెచ్చుకో అన్న. ఆవిడ కనపడిన ఇల్లు అవన్నీ తెచ్చుకుంది. వాటన్నిటిలో నీళ్లు పోసేసి ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, నాయనా జ్ఞాపకం చేసుకో. ఈ కుటుంబము దైవ దాసులకి ఎంత సేవ చేసిందో నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎంతగా దేవుని సేవకుని ప్రాణాలు నిలబెట్టడానికి వీళ్ళు ఎంత అప్పులు పాలయ్యారో నువ్వు జ్ఞాపకం చేసుకో. వాళ్ళు ఆస్తులు కూడా అమ్మేశారు నాయన అని ప్రార్థించినప్పుడు ఆ నీళ్ళన్నీ ఏమైనాయి? నూనెగా మారినాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ నూనె అన్ని అమ్మేసి వాళ్ళ అప్పులు తీరంగా వాళ్ళు బ్రతికినంత కాలం ఆ కొండలో నూనె ఆరలేదు, తగ్గలేదు. ప్రైజ్ ది లార్డ్. నాకు పెట్టిన యొక్క చెయ్యి అయినా నాకు చేసిన సాయంలో చేతులైనా మీ జీవితాల్లో కూడా దేవుడు అలాగే నిండు కుండలాగా దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వదిస్తేనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి పోదమ్మా, ఎక్కడికి పోదు. నీ దానం, నీ దయ, నీ గుణం, నీ ప్రేమ, నీ సహవాసం, మరి ముఖ్యంగా ఒకరి యొక్క ఆకలి తీర్చిన యొక్క చేతిని దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆయన నీ పట్ల గాని నీ కుటుంబం పట్ల గాని అన్యాయము జరిగించేవాడే కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చూస్తూ ఊరుకోవడానికి అన్యాయస్తుడు కాదు. నీ చెయ్యి భాగము వచ్చి దేవుని యొక్క పరిశుద్ధ మందిరం దగ్గర నువ్వు ఎప్పుడైతే పెట్టావో, నీ యొక్క ధర్మాన్ని కానీ నీ యొక్క కష్టాన్ని కానీ ఎప్పుడైతే దేవుని సేవనికి ఇచ్చావో, దేవుడు చూస్తూ ఊరుకోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయన ఏమంటాడు? నువ్వు నాకు గనక ఇచ్చావంటే నువ్వే నన్ను శోధిస్తున్నావు. ఒక టైం చూస్తాడు, ఒక మంచి టైం చూస్తాడు. ఆ టైం చూసినప్పుడు నువ్వు ఇక వెనకకు తిరిగి చూసుకోవాల్సిన పనే లేదు. దేవుడు ఆ విధంగా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా నీ గుప్పెలు కానీ నీ కన్నీరు కానీ వేసేగా. ఒక దాని కోసం నువ్వు చేసిన యొక్క ప్రార్థన ఎన్నటికీ వ్యర్థము కాదు. ఒక దాని కోసం నువ్వు ఏడ్చి కన్నీరు పెట్టిన ఆ కన్నీరు ఎంతో విలువైనది. దేవుని దృష్టిలో ఎంతో విలువైనది నీ కన్నీరు. నీ కష్టం, నీ శ్రమ, నీ దానం అన్ని దేవుని దృష్టిలో శోధించేవిగా ఉంటాయి. ఎవరిని? దేవుణ్ణే శోధించే విధంగా ఉంటాయి. అవన్నీ కూడా ఎక్కడ పెడుతున్నావు మరి నువ్వు? నీ ప్రార్థనని ఎక్కడ పెడతా ఉన్నావు? నీ కన్నీరంతా ఎక్కడ వ్యర్థం చేస్తా ఉన్నావు? దేవుని ఇచ్చిన
నిందలు వేసేదానిగా ఉంటున్నావు? ఎందుకు దేవుని మీద అంటే దేవుడు అంటే బాధ్యత రహితంగా ఉంటా ఉన్నావు? దేవుడు అంటే ఎందుకు నువ్వు విలువ కట్టలేకపోతా ఉన్నావు? ఆయన గొప్పవాడని ఎందుకు చూడలేకపోతా ఉన్నావు? అదిగో ఇద్దరి సర్పాన్ని చూసినట్లుగా జనులందరూ కూడా ఈ లోకం వైపు చూస్తూ ఉన్నారే కానీ విలువైనది, రమ్యమైనది, గొప్పది అయిన సిలువలో యొక్క మనందరి కొరకు, మన ప్రాణముల కొరకు ప్రాణము అర్పించి మరణాన్ని గెలిచి తిరిగి లేచిన యొక్క దేవుణ్ణి చూడలేని యొక్క స్థితిలో ఈ రోజు అపవాది అందరినీ తీసుకెళ్ళిపోతాం. ఆ రోజు ఇతరుల సర్పాన్ని చూసిన వాళ్ళు బ్రతికారు, మరలా చనిపోయారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుని చూచి నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచిన ఏ ప్రాణము కూడా ఈ రోజుకి చనిపోదు. ఎందుకని ఆయన వాగ్దానం చేస్తా ఉన్నారు. ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు, ఇదిగో నేను మరణాన్ని జయించాను, నేను గెలిచాను, మిమ్మల్ని నిలబెడతాను. ఇదిగో ఒక రోజున వస్తుంది, ఆ రోజున నేను మిమ్మల్ని అందరి కోసం రెండో రాకడలో వచ్చి ఎక్కడ చేరుస్తాను? నా రాజ్యంలో చేరుస్తాను. ఇదిగో ఒక రోజున ఎదోము తోటలో నుంచి తరిమి వేసిన దేవుని యొక్క స్థలానికి నేను మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లేవాడిగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రతి దానికి కామెంట్ చేస్తా ఉన్నారు. దేవుడు నీ కోసం సిలువలో ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తును వదిలి ఈ లోకాశిస్తులు ఏదైతే ఉన్నాయో అవన్నీ మనము నెరవేర్చుకోవడానికి మనమేం చేస్తా ఉన్నాం? దేవుడు 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 అని ఆయన మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తాం. ఏది ఇస్తే అది అందుకోగలుగుతాం. దేవుడు ఏది చేస్తే మనం అంగీకరించే వారిగా ఉండాలి. ఏదైతే దేవుడు సిలువలో మన కోసం ప్రాణము అర్పించాడో ఆ ప్రాణం కోసం మనం ప్రాణ త్యాగానికైనా మనం సిద్ధం కావాలి. చిన్న చిన్నవి కూడా కోలుకోలేకపోతా ఉన్నాం. చిన్న చిన్నవి దేవుడి కోసం పోగొట్టుకోలేకపోతా ఉన్నాం. చిన్న చిన్నవి దేవుడి కోసం ఏమీ చేయలేని స్థితిలో ఉంటాం. దేవుని చూస్తున్నాం మనం, దేవుని కోసం ఏమి చేయలేని వారిగా ఉన్నాము అంటే ఆ రోజున అరణ్యంలో ఇశ్రాయేలీయులందరూ దేనిని చూశారో ఆ ఇత్తడి సర్పాన్ని చూసిన వాళ్ళుగా మనందరం ఉంటాం. కానీ ఈ రోజున మనం ఎవరి సమక్షాన ఉన్నాం? ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆ శిలువలో మరణాన్ని జయించిన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రోజున ఇత్తడి సర్పం ఏమీ చేయలేకపోయింది. కానీ ఆయన అంటున్నాడు, నేనే జీవమును, నేనే యొక్క ఆహారమును, జీవ ఆహారమును నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఎన్నడూ కూడా ఆకలి కొనడు, నా దగ్గరికి వచ్చినవాడు ఎన్నడూ కూడా దప్పిక కొనడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా దగ్గరికి వచ్చేవాడు జీవ ఆహారమును నేనే. నా మాట వింటే చాలు బ్రతుకుతాను. కానీ నేను బ్రతకడానికి ఈ రోజు ఏం అవసరం అవుతుంది? అన్ని అవసరం, అన్ని అవసరం. ఆ ఇద్దరు సర్పం ఏం చెప్పింది? నేను మిమ్మల్ని బతికించాలంటే నాకు పూజలు చేయండి, నన్ను మీ మధ్యలో పెట్టుకోండి, నన్ను అక్కడ పెట్టుకోండి, ఎక్కడ పెట్టుకోండి, పెళ్ళ మెరిసిపోతాను నేను. ఇప్పుడు బ్రతికించేది, మిమ్మల్ని బ్రతికించేది నా మాట, ఈ మెరిసే సిలువ. మాట మెరిసే సిలువ. ఆ సిలువకి వచ్చి మీరు వచ్చి దండం పెడితే ఏమన్నా అయిందా? ఏమన్నా అయిందా? ఆ సిలువను ముట్టుకుంటే ఏమన్నా అయిందా? ఆ సిలువను ముట్టుకుంటే ఏమన్నా అయిందా? ఆ దండం పెట్టుకుంటే మిమ్మల్ని వచ్చి ఏమన్నా ఆశీర్వదించిందా? నువ్వు బాగుండాలా నా సిలువ అని చెప్పిందా? అది ఎందుకు పెట్టుకున్నాం మనం? అది ఎందుకు పెట్టుకున్నాం అమ్మా? జీవం ఎందులో ఉంది? జీవం ఎందులో ఉంది? నా మాటలో ఉంది. దాంట్లో ఏముంది? అది జస్ట్ లైటింగ్, డెకరేషన్. ఇంకా మెరడానికి లైటింగ్ కూడా పెట్టి జరిగిస్తున్నాం. దానికి వెళ్ళి సిలువ చక్కువ దాంట్లో నాకు కాపాడింది. అది ఏం చేసింది? సిలువ ఏమి లేదు. 5 రూపాయలు కూడా అంటాడు. అది ఏమి లేదు, ఆకారాన్ని ఆడ పెట్టామని. అబ్బా రాగాలి మీరు ఏమన్నాలి? అమ్మయ్య దేవుని మందిరానికి వచ్చామరా. మీకేదో ఒక సింబాలిక్ కావాలి. అర్థమైందమ్మా? ఇది దేవుని మందిరం అనబడాలి అంటే ఏముండాలి? గోడ పైన ఏముండాలి? బయట సిలువ ఉండాలి. ఆకారానికి అది ఏమీ లేదు. గేట్లు, ఆ గోడలు, ఈ సిలువలు ఏమి చేయవు. దానికి 100 సార్లు దండం పెట్టు, దానికి పాలు పోసి పెట్టు, నీళ్ళు ఎత్తి కడుగు, దాని ముందు స్వీట్లు పెట్టు, పూలు పెట్టు. ఏం చేసింది అది? ఏమి చేయదు. అది ఏమి చేయలేదు. అందుకే దేవుడు వాటి ఏం చేసుకోవద్దండి. ఎత్తడి సర్పం కూడా అంతే, అది బతికించలా, దేవుడు మాట బతికించి. కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నాడు? ఎత్తడి సర్పం మా దేవుడు అని దాన్ని పట్టుకుని ఊరేవడం మొదలెట్టాడు. దేవుడు చెప్తాడు, నా మాట వినిన ఎడల, ఏది మన యెషయా గ్రంథం, నా మాట వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆమేన్, ఆమేన్,
ఆమేన్. ఆయన వర్షాన్ని అడుగుతున్నాడు, వర్షం ఏం చేసావు నువ్వు? నాయన నేను భూమి మీదకి వెళ్ళాను, ఆయన పంటను సారవంతం చేశాను. ఆయన మన్నాను కూడా అడిగాడు, మన్నా ఏం చేసావు నువ్వు? నాయన రోజు వాళ్ళ కడుపు నిండింది నాయన, చక్కగా ఎంతో మెచ్చుకున్నారు ఆయన, కానీ ఈ రోజు కడుపులు నిండింది నాయన, వాళ్ళకి ఆహారం చేదైపోయింది నాయన, నన్ను చడి చప్పుడు లేదు అని అన్నారు నాయన. మన్నా వెళ్ళి కామెంట్ చేసింది పైన, అడుగుతాడుగా, వర్షాన్ని అడిగింది దేవుడు, ఆహారాన్ని ఆయన మన్నాన్ని అడగడు. ఏమన్నా ఏం చేశాను? నాయన నన్ను అందరూ చప్పిడి దానివి అన్నారు నాయన. ఆకాశం నుంచి నేను పంపించిన దాన్ని మీరు కామెంట్ చేస్తారా అని దేవుడు ఏం చేశాడు? తాపకరమైన సర్పాలను పంపించే వాళ్ళకి మరణాన్ని పంపించాడు. ఆ మరణంలో ఆదాము చేసిన అవ్వ చేసిన యొక్క మరణం నుంచి, ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు చేసిన యొక్క తప్పుల నుంచి, మరణం నుంచి వెతికి రక్షించి మనకి మంచి యొక్క జీవాన్ని అందించడానికి ఎవరు వచ్చారు? ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. ఆ రోజున జనులందరి పాపం చేసిన వాళ్ళందరూ ఆ పాపం చేసిన దాన్ని, ఆ సర్పాన్ని చూస్తే బ్రతికారు, కానీ దేవుని యొక్క మాట వల్ల. ఈ రోజున సిలువ వేయబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన మన పాపములను భరించెను. మన పిల్లోడు విల్సన్ కూడా నీది అదే కదా, ప్రతి ఒక్కళ్ళ పాప భారం ఎవరి మీద పడింది? నీ మీద, నువ్వు చేసిన పాపం, నేను చేసిన పాపం, వాళ్ళు చేసిన పాపం, అందరిది ఎవరి మీద పడింది? ప్రభు అయిన యేసుక్రీస్తు మీద పడింది. అక్కడ ఇజ్రాయేలీయుల్లో వాళ్ళందరూ ఆయన మాటల పాపం, వాళ్ళు చేసిన పాపం ఎవరి మీద పడింది? చాలా జాగ్రత్తగా ఆలోచించారు. ఎదోము తోటలోకి ఇజ్రాయేలీయులు వెళ్తున్నప్పుడు తాపకరమైన సర్పాన్ని ఒకటి నిల్చోబెట్టారు. అక్కడ ఇద్దరి సర్పాన్ని. జనులు ఎవరు? అక్కడ పాపం చేసింది ఎవరు? ఎవరమ్మా? ఇజ్రాయేలీయులు జనులు. వాళ్ళ పాప భారం ఎవరి మీద పడింది? పాపం మీద పడిందా, ఏం మీద పడిందా? అమ్మా మీరు చాలా జాగ్రత్తగా వింటున్నారా? నేను తెలుగులో మాట్లాడుతుంది. ఇజ్రాయేలీయులు అందరూ అక్కడ పాపం చేశారమ్మా. పాపం చేసిన తర్వాత ఒక పావును తీసుకెళ్ళి అక్కడ నిల్చోబెట్టారు. ఇద్దరు పాపం చేసి అక్కడ పెట్టారు. జనులు వాళ్ళందరూ కూడా, మీరందరూ కూడా ఏం చేయలేదు. దేవుడు పాపం పంపించుకోమని కాటేపించాడు. కాటేపించిన తర్వాత అక్కడ పాపం చేసింది ఎవరు? ఇట్లా ఏం పాపం చేసింది ఎవరు? ఎవరమ్మా? మరి నోళ్ళలోంచి రాదే, సగం వచ్చినట్టు. పాపం చేసింది ఎవరు? ఆడ ఇజ్రాయేలీయులు. పాప భారం ఎవరు భరిస్తున్నారు? అక్కడ ఇజ్రాయేలీయులే భరిస్తున్నారు. పాపం ఎవరు భరిస్తుందా? భరించట్లేదు. అది ఏమి కాదు, జస్టిస్ ఐడియల్. ఆ సిలువు లాంటిదే అది. ఆ సిలువు లాంటిది, అది ఏమి చేయదు. ప్రతి భాగం వాళ్ళే పోతారు, వాళ్ళే పడ్డారు అంత తెలుసు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర పాపం చేసింది ఎవరు? మనం. ఆ భారం అంతా మోస్తుంది ఎవరు? యేసు. అది ఆ పాముకి యేసుక్రీస్తుకు ఉన్న తేడా. అక్కడ పాము ఏమీ చేయలేకపోయింది, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడు? మన పాప భారం అంతా భరించి, పాపం నుంచి జీతం ఏమవ్వాలి? మరణం అవ్వాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ పాపం, నా పాపం, మనందరి పాపం తీసుకొని ఆయన ఏమైపోయాడు? పాపం చేసిన వాళ్ళకి అయిపోయాడు. అంతే కదా సార్? పాప భారం ఆయన మీద పడిన తర్వాత ఆయన ఏమవ్వాలి? ఖచ్చితంగా మరణించాలి. కాబట్టి ఆయన మరణించాడు. కానీ దేవుని యొక్క కుమారుడును అద్వితీయుడునైన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి పాపములను భరించి మరణించి ఆయన తిరిగి ఏం చేశాడు? ఆ మరణాన్నే జయించిన వాడు అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆ పాపం ఏమీ చేయలేకపోయింది. అది జనాలందరూ బతుకుతున్నా అంతే చూస్తా ఉంది. దాన్ని తలగేసి మెడకేసి ఎరపడుతున్నా అది అంతే కూర్చుంది. కానీ ప్రభు యేసుక్రీస్తు అట్లా కాదు. ఆయన నరించి, ఇరిచి, కొట్టి అన్ని చేసినప్పుడు ఆయన బాధపడ్డాడు, శ్రమ పడ్డాడు, దప్పికొన్నాడు. వాళ్ళు అవమానించిన ప్రతి అవమానాన్ని ఆయన భరించాడు. వలకు తేబడిన గొర్రె పిల్లలే మౌనముగా. ఆయనకు అన్ని వినపడుతున్నాయి, కానీ ఆ పాముకి ఏమి వినపడదు. కానీ ఇక్కడ ప్రభు యేసుక్రీస్తుకు అన్ని వినపడ్డాడు. వలకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనముగా భరించెను. ఎవరిని? వాళ్ళ మాటల్ని, వాళ్ళ పనుల్ని నా వాళ్ళు అనుకున్న యూదులు అందరూ కూడా ఆయన పాపాత్ముడు, ఆయన సిలువేయండి అని కొరడంతో కొడతా ఉంటే మౌన
మౌనముగా భరించెను. వీడు దొంగ అని వాడి మీద ఉమ్మ వేస్తే మౌనముగా భరించెను. వీడు రోడ్డు మీద అల్లరి వాడని చెప్పేసి ఆయన బట్టలు పట్టుకొని ఊడదీసి రోడ్డు మీద నగ్నంగా తీసుకెళ్తే ఆయన మౌనముగా భరించెను. వీడు ఎవడో ప్రవక్త అంట అని చెప్పేసి జనులందరూ వచ్చి ఆయన మీద పడి పిడుగుతులు గుద్దితే నిన్ను గుద్దిన వాడు ఎవడో ప్రవచించు అంటే ఆయన మౌనముగా భరించెను. ఇది ఏది ఆ పాము చేయాలి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వదకు తేబడిన గొర్రె పిల్ల వలె ఈ మనుషుల చేస్తున్న మాటలు, అవమానాన్ని, నిందని, బాధని అంతా ఎదుర్కొని చివరికి వస్త్రహీనులు చేసి ఆ చేతుల ఈ చేతుల కాళ్ళలో మేకులు తిప్పినను వదకు తేబడిన గొర్రె పిల్ల వలె మౌనముగా ఉండెను. నేను దప్పిక కొడుతున్నాను అంటే నోట్లో చిరట వేసి చేతులు ఆయన నోటికి అందిస్తే వదకు తేబడిన గొర్రె పిల్ల వలె మౌనముగా ఉండేను. వీడు ఎవడో దేవుని కుమారుడు అంట, వీడిని గుద్దండి అని చెప్పేసి గుద్ది నిన్ను గుద్దిన వాడు ఎవడో ఇప్పుడు చెప్పురా అంటే వదకు తేబడిన గొర్రె పిల్ల వలె మౌనముగా ఉండేను. ఏమి చేయకుండా చక్కని ఒక రీతిలో ఇవి జరగవలసి ఉన్నవి గనుక అవి జరగవలెను. ఎందుకు జరగాలి? మీ పాప భారము మోయించు గొర్రె పిల్లను నేను కనుక ఆ సమస్త భారాన్ని నేను మోస్తున్నాను. మీ పాప భారం అంతా నేను తీసుకొని పాపాన్ని తీసుకొని ఆ మరణాన్ని నేను చేస్తున్నాను. అయితే నేను దేవుని సన్నిధానంలో ఉన్న యొక్క నమ్మకమైన రీతిని బట్టి నేను మరణాన్ని జయిస్తున్నాను అని ఈ రోజున తిరిగి ఆయన 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మనం చేసే ఒక ప్రార్థన, మన ఆలోచన, మన నడవడిక ఎవరి దగ్గర ఉన్నట్టు ఉంటుంది? అదిగో ఆ ఇద్దరి సర్పం దగ్గర ఉన్న జనులలాగా మన యొక్క పనులు, క్రియలు, ఆలోచనలు అన్ని ఉన్నాయా? లేదా ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఉన్న బలంగా ఆ విధంగా మన యొక్క జీవితాలలో, మన నడకల్లో, మన ప్రయాణాలు, మన ఆలోచనలు, మన పనులు అన్ని కూడా ఆ దేవుని రక్త మాంసమును కలిగిన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు సాక్షి దగ్గర ఉన్నట్లుగా ఉన్నాయా? ఏది మనకి విజయాన్ని కలిగిస్తుంది? ఏది మనల్ని మరణాల నుంచి దూరం చేసి ఏది మనకు ప్రాణం పోస్తుందో మీరందరూ గమనించాలని కోరుతున్నాను. దేవుడు తన చిన్ని వాక్యాన్ని ఆశీర్వదించి మీ హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.